హలో ఫ్రెండ్స్, నేను మీ రమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్. ఎంతో టేస్టీగా టీ టైమ్ స్నాక్స్గా భలే రుచిగా పోహా మిక్చర్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అటుకులు వచ్చేసి నేను మార్ట్ నుంచి అయితే తీసుకొచ్చానండి. మొన్న సామాన్లు తీసుకొచ్చినప్పుడే వీటిని కూడా తీసుకొచ్చాను. చేయాలనుకుంటూ అలాగ టైం కుదరలేదు. ఈ రోజు అయితే చేస్తున్నానండి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా, ఇలాంటి టైం అప్పుడు ఇలాంటివి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. టైంపాస్ మనకు బాగా అవుతుందండి. చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా. ఈ అటుకులు నాకు కేజీ వరకు ఉంటాయండి. 48 రూపాయలు, అంటే 50 లోపే పడింది నాకు. మార్ట్ నుంచి అయితే తీసుకొచ్చాను. అటుకులు కూడా ఈ విధంగా ఉండాలండి మిక్చర్ చేయడానికి. దొడ్డుగా ఉండాలన్నమాట. పల్చగా ఉంటాయండి, అవి తొందరగా మాడిపోతాయి. అవి అంత టేస్ట్గా ఉండవు. కొంచెం దలసరిగా ఉన్న అటుకులు అయితే మనం సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకొచ్చుకోవాలండి మిక్చర్ చేయడానికి. ఒక మందపాటి కళాయి స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం అటుకులు వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి వేగడానికి మనకి 15 నుంచి 20 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మనం చెయ్యి విడవకుండా దగ్గరుండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా పట్టుకుని చూస్తే కనుక మెత్తగా లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు, కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు అలా వేయిస్తూ ఉండాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, కలర్ అయితే మారుతుంది కదండి. మనం ఇలాగే దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. ఈ అటుకుల మిక్చర్ టైంపాస్ స్నాక్స్గా, అలాగే డైట్లో ఉన్న వాళ్ళు అస్తమానం ఏమీ తినకూడదు అంటారు కదా, కానీ అదేం లేదండి. ఇలాంటి హెల్తీ స్నాక్స్ తింటూ ఉండొచ్చు. అటుకులు అయితే పూర్తిగా వేగాయండి, చూస్తున్నారు కదా. వీటిని అయితే మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. డైట్ చేస్తున్నాము, స్నాక్స్ ఏమీ తినకూడదు అనేది ఏం లేదండి. ఏదైనా లిమిటెడ్గా తింటే అన్నీ కూడా బాగానే ఉంటాయి. మరీ తినకపోతే కనుక అలాగ కూడా ఒళ్ళొచ్చేస్తూ ఉంటుందండి, నీరసం కూడా వస్తుంది. వేగిన అటుకులని అన్నిటిని వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాం కదండి. అదే కళాయిలో నేను 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. 1 కప్పు పల్లీలు అయితే వేసి వేయిస్తున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ ఎంత వేసానో మీరు చూసారు కదా. ఈ వేరుశనగ గుళ్ళు కూడా మీడియం టు సిమ్లో పెట్టుకుని దోరగా అయితే వేయించుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. వేరుశనగ గుళ్ళు బాగా వేగిపోయాయి, తీసేస్తున్నాము అనే సమయంలో మనం కరివేపాకు వేసుకుందామండి. ఇక్కడ నేను దీనికోసం తాజా కరివేపాకు అయితే తెచ్చుకున్నానండి. నేను కరివేపాకు ఎక్కువగానే వేస్తాను. మీరు కూడా 4-5 రెమ్మల వరకు వేయండి. నేను ఇంకా ఎక్కువగానే వేస్తున్నాను. నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం. కరివేపాకు వేగుతున్నప్పుడు ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అన్ని కూరల్లోనూ కూడా నేను కరివేపాకు ఎక్కువగానే వేస్తూ ఉంటాను. వేరుశనగ గుళ్ళతో పాటు కరివేపాకు కూడా 1 నిమిషం అలా వేయించుకున్న తర్వాత మనం అటుకుల్లో అయితే వేసేసుకుందామండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్లోకి అయితే ఇవి కూడా వేసేసుకుందాము. వేగిపోయాయి కదండి. ఈ అటుకుల మిక్చర్ని చాలా విధాలుగా చేసుకోవచ్చండి. ఇదొక రకం అనమాట. నేను ఈ విధంగా చేస్తున్నాను, చాలా సింపుల్గా ఈజీగాని. వేరుశనగ గుళ్ళు తీసేసిన తర్వాత అదే కళాయిలో నేను ఒక 6-7 ఎల్లుల్లిపాయలు అయితే దంచుకుని అయితే వేసుకున్నానండి. స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేసిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసి వేపుతున్నాను. కళాయి వేడికే మనకి వేగిపోతుందండి. మనం స్టవ్ కానీ ఆన్లో ఉంచినట్లయితే మాడిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఇవి వేసి బాగా కలిసేటట్టుగా ఒకసారి అటు ఇటు మనం వేయించుకున్నట్లయితే సరిపోతుందండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న అటుకులు అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తూ ఉంటే పెద్ద ప్రాసెస్, చాలా పని ఎక్కువ పడుతుంది అని అనుకుంటామండి. కానీ మనం పూనుకుని చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అరగంటలో మనం స్నాక్ ఐటమ్ అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా అయితే మనం ఇప్పుడు కలుపుకుందామండి. పైకి కిందకి కలుపుతూ ఉంటేనే కలర్ చేంజ్ అయిపోయి మొత్తం అయితే కలిసిపోతాయండి. మీరు ఇంతవరకు ఈ విధంగా ట్రై చేయకపోతే కనుక ఇప్పుడైనా వీడియో చూశారు కదండి, వెంటనే ట్రై చేయండి. కొంతమంది అయితే ఎందుకులే ఇదంతా అని బయట షాపుల్లో దొరుకుతాయి కదా అని అనుకోవచ్చండి. కానీ ఎంత ఫ్రెష్గా, ఎంత తాజాగా వాళ్ళు అప్పటికప్పుడు అలా తయారు చేయరు కదండి. చేసినవి ఎప్పుడో చేస్తారు. అవి ముక్కు వాసన వేస్తూ ఉంటాయి కదండి. మనం ఇంట్లో ఫ్రెష్గా ఒక అరగంటలో ఈ విధంగా తయారు చేసుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే మనకు 10-15 రోజుల వరకు అయితే ఉంటుందండి. బాగానే ఉంటుందండి. 20 రోజుల నుంచి నెల వరకు ఉంటుంది. కానీ మనం ఈలోగానే అవగొట్టేస్తాం కదా, 4-5 రోజుల్లోనే అవగొట్టేస్తాం మనం. అంత టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే. ఇంతేనండి, ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా పోహా మిక్చర్ చూశారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ డబ్బాలో వేసి స్టోర్ చేస్తానండి. మిమ్మల్ని అంటున్నాను కానీ నేనే తినేస్తానండి. ఇది 3-4 రోజుల కన్నా నాకు ఎక్కువ రాదు.
నాకైతే స్వీట్ ఐటెం కన్నా ఇలాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటానండి. అందుకనే ఇంట్లో తరచూ తయారు చేసుకుంటూ ఉంటాను. నాలాగే మీకు ఎలాంటి హాట్‌లో ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా డైట్‌లో ఏవైనా మార్పులు చేసుకుంటున్నారా? అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే నా డైట్ విషయంలో అయితే చాలా మార్చుకుంటూ వస్తున్నానండి. చూశారు కదా ఫ్రెండ్స్, పోహా మిక్చర్ ఏ విధంగా తయారు చేశానో సింపుల్‌గా, ఈజీగా. మీరు ఇంకా బాగా తయారు చేస్తే గనక నాకు కూడా చెప్పండి. నేను కూడా ఆ విధంగా ఫాలో అవుతాను. మరి వీడియో నచ్చింది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.